ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో మన కోడీ రోడ్స్ అండ్ కెవిన్ ఓవెన్స్ గురించి మాట్లాడదాం. బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత కెవిన్ ఓవెన్స్ కోడీ రోడ్స్ పైన చాలా భయంకరంగా అటాక్ చేసేసినారు. అండ్ దాని గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. అండ్ అంతేకాకుండా ఈరోజు బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో రాక్ వచ్చినారు కదా! అండ్ రాక్ ఒక మెసేజ్ అయితే సెండ్ చేసినారు. అండ్ ఆ మెసేజ్ పైన కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో దాని గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. ఫస్ట్‌గా మాట్లాడదాం కోడీ రోడ్స్ అండ్ కెవిన్ ఓవెన్స్ గురించి. మనకి ఈరోజు బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత కోడీ రోడ్స్ అండ్ మన కెవిన్ ఓవెన్స్ అయితే అంటే బ్యాక్ స్టేజ్‌లో అంటే ఎరీనా ఔట్ సైడ్‌లో కనిపించినారన్నమాట. మన కెవిన్ ఓవెన్స్ కోడీ రోడ్స్‌తో ఆర్గ్యూ చేస్తుంటారు. అండ్ ఆర్గ్యూ చేస్తూ మన కోడీ రోడ్స్ పైన భయంకరంగా అటాక్ చేసేసినారు కెవిన్ ఓవెన్స్. సో నిజంగా చాలా షాకింగ్ అని చెప్పాలి. సో మనకి స్మాక్ డౌన్‌లోనైతే అంతా బాగానే ఉన్నట్టుగా కలిసిపోయినారు. మన కెవిన్ ఓవెన్స్ కోడీ రోడ్స్‌తో కలిసిపోయినారు. కానీ కెవిన్ ఓవెన్స్‌కి ఎక్కడో మనసులో కొంచెం డిస్టర్బెన్సే ఉంది. ప్రాబ్లమ్ అయితే ఉంది. మన కోడీ రోడ్స్, రోమన్ రైన్స్ ఎందుకు కలిసినాడన్నట్టుగా. సో మన కోడీ రోడ్స్ అలా కలవడం కెవిన్ ఓవెన్స్‌కి నచ్చలేదు. అండ్ ఈరోజు చాలా భయంకరంగా అటాక్ చేసి పడేసినాడు. కెవిన్ ఓవెన్స్ నిజంగా ఘోరంగా అటాక్ చేసి పడేసినాడు కోడీ రోడ్స్ పైన. అండ్ ఇప్పుడు కొన్ని క్వెషన్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడు మనకి ట్రిపుల్ హెచ్ ఏమో క్రౌన్ జ్యువెల్‌లో ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్ జరుగుతది. అండ్ అందులో గెలిచిన వాళ్ళకి ఒక న్యూ టైటిల్ వస్తదని చెప్పినారు కదా! ఈరోజు ఇంట్రొడ్యూస్ చేసిన టైటిల్. అండ్ ఇప్పుడు కెవిన్ ఓవెన్స్ ఏమో కోడీ రోడ్స్ పైన అటాక్ చేసినారు. అండ్ ఇప్పుడు కోడీ రోడ్స్ అండ్ కెవిన్ ఓవెన్స్ మధ్య మ్యాచ్ జరగొచ్చు. సో ఇప్పుడు ఒక టైప్‌లో కెవిన్ ఓవెన్స్ హీల్ టర్న్ చేసేసినారు. అండ్ ఈ మ్యాచ్ స్మాక్ డౌన్‌లో జరుగుతదా? లేదంటే క్రౌన్ జ్యువెల్‌లో జరుగుతదా? సో ఇప్పుడు వీళ్ళ మధ్య ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో కంపల్సరీగా కోడీ రోడ్స్ స్మాక్ డౌన్‌లో వస్తారు కావచ్చు. అండ్ దీని గురించి మాట్లాడతారు. సో ఖచ్చితంగా కోడీ రోడ్స్ అయితే కెవిన్ ఓవెన్స్ పైన రివెంజ్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంటది. సో భయంకరంగా అటాక్ చేసేసినారు. నార్మల్‌గా అటాక్ చేయలేదు కెవిన్ ఓవెన్స్ కోడీ రోడ్స్ పైన. అండ్ ఇప్పుడు మేబీ కోడీ రోడ్స్ నెక్స్ట్ స్మాక్ డౌన్‌లో వస్తే సో దాని గురించి ఏం మాట్లాడతారు? అంటే ఇప్పుడు కెవిన్ ఓవెన్స్‌తో ఫైట్ చేస్తారా? లేదంటే గుంతర్‌తో ఫైట్ చేస్తారా? అనేది క్లారిటీ అయితే వస్తదన్నమాట. సో నెక్స్ట్ స్మాక్ డౌన్ మనకి చాలా ఇంపార్టెంట్. కోడీ రోడ్స్ ఫ్యాన్స్ కోసమైనా అండ్ రోమన్ రైన్స్ ఫ్యాన్స్ కోసమైనా. అండ్ ఇప్పుడు జిమ్మీ ఉసో రిటర్న్ చేసినారు కదా! సో నెక్స్ట్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయి? సో రోమన్ రైన్స్ మన జిమ్మీ ఉసో నెక్స్ట్ స్మాక్ డౌన్‌లో రావచ్చు. అండ్ రోమన్ రైన్స్ అయితే అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారు నెక్స్ట్ స్మాక్ డౌన్ కోసం. అండ్ జిమ్మీ ఉసో కూడా రిటర్న్ చేసినారు కాబట్టి సో జిమ్మీ ఉసో కూడా స్మాక్ డౌన్‌లో వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో మీరు నెక్స్ట్ స్మాక్ డౌన్‌ని ఎవ్వరు మిస్ అవ్వకండి. ఎందుకంటే చాలా క్వెషన్స్ అయితే ఉన్నాయి. సో ఆ క్వెషన్స్‌కి ఆన్సర్ మనకి స్మాక్ డౌన్‌లో దొరికే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ ఇప్పుడు కెవిన్ ఓవెన్స్ ఏమో కోడీ రోడ్స్ పైన అటాక్ చేసినారు. బట్ ఇప్పుడు రేండీ ఆర్టన్ పరిస్థితి ఏంది? రేండీ ఆర్టన్ కూడా కోడీ రోడ్స్ పైన టర్న్ అవుతారా? రేండీ ఆర్టన్ కూడా హీల్ టర్న్ చేస్తారా? సో ఈ క్వెషన్ కూడా ఉందన్నమాట. సో మనకి నెక్స్ట్ స్మాక్ డౌన్ అవుతే తప్ప ఒక క్లారిటీ అయితే రాదు. అండ్ దీనిపైన ఎటువంటి రూమర్స్, అప్డేట్స్ అయితే రావట్లేదు. నెక్స్ట్ ఏం జరుగుతది అనే దానిపైన. అండ్ ఇప్పుడు కంపల్సరీగా కోడీ రోడ్స్ రివెంజ్ అయితే తీసుకుంటారు. అండ్ దానికి ఎక్స్‌ప్లనేషన్ అడుగుతారు. ఎందుకు అటాక్ చేసినారు కెవిన్ ఓవెన్స్ అని. సో దానికి కెవిన్ ఓవెన్స్ కూడా ఆన్సర్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటది నెక్స్ట్ స్మాక్ డౌన్‌లో. సో నెక్స్ట్ స్మాక్ డౌన్‌ని ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం గోల్డ్‌బర్గ్ గురించి. సో గోల్డ్‌బర్గ్ అయితే ఈరోజు బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో కనిపించినారు. అండ్ గుంతర్‌తో కొంచెం హీట్ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు మన ట్రిపుల్ హెచ్‌కి ఒక క్వెషన్ అయితే అడిగినారన్నమాట ప్రెస్ కాన్ఫరెన్స్‌లో. సో గోల్డ్‌బర్గ్ మళ్ళీ మ్యాచెస్‌లో ఫైట్ చేస్తాడా? డబ్ల్యూడబ్ల్యూలో వస్తారా అన్నట్టుగా ఇటువంటి క్వెషన్ అయితే అడిగినారన్నమాట. సో మన ట్రిపుల్ హెచ్ ఏమన్నారంటే సో నెవర్ సే నెవర్. అంటే ఇప్పుడు మన గోల్డ్‌బర్గ్ అంటే రావచ్చు. అంటే ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ గోల్డ్‌బర్గ్ కోసం ఎప్పుడు డోర్స్ ఓపెన్ అయ్యి ఉంటాయని మన ట్రిపుల్ హెచ్ చెప్పినారు. ఒక టైప్‌లో గోల్డ్‌బర్గ్ తొందరలోనే మ్యాచెస్‌లో ఫైట్ చేస్తారని చెప్పినారు. సో అది ఎవరితో అనేది క్లారిటీ లేదు. సో ప్రెజెంట్ రూమర్స్ ఏమంటున్నాయంటే గుంతర్ వర్సెస్ గోల్డ్‌బర్గ్ మ్యాచ్ జరుగుతుందని రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ మనకి క్రౌన్ జ్యువెల్. సో క్రౌన్ జ్యువెల్ మనకి సౌదీ అరేబియాలో జరగబోతుంది. అండ్ సౌదీ అరేబియా పీపుల్‌కి లెజెండ్స్ అంటే చాలా ఇష్టం. గోల్డ్‌బర్గ్ లాంటి సూపర్ స్టార్స్ అంటే చాలా ఇష్టం. అందుకనే రూమర్స్ అయితే వస్తున్నాయి. గుంతర్ వర్సెస్ గోల్డ్‌బర్గ్ మ్యాచ్ జరుగుతదని. అండ్ మనకి ట్రిపుల్ హెచ్ క్లియర్‌గా చెప్పినారు. క్రౌన్ జ్యువెల్‌లో మనకి ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్ జరగొచ్చని. సో ఇప్పుడు ఎలా బుక్ చేస్తారు? మరి గోల్డ్‌బర్గ్ ఇప్పుడే ఫైట్ చేస్తారా? లేదంటే కొన్ని రోజులు అయినాక ఫైట్ చేస్తారా అనేది చూడాలి. అండ్ కంపల్సరీగా అయితే గోల్డ్‌బర్గ్ ఇన్ ఫ్యూచర్‌లో ఫైట్ చేస్తారు. సో దీనిలో ఏ డౌట్ అయితే లేదు. మన ట్రిపుల్ హెచ్ క్లియర్‌గా చెప్పినారు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రైన్స్ అండ్ జిమ్మీ ఉసో గురించి. సో మనకి బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత హాఫ్ ఇయర్‌లో రోమన్ రైన్స్ అండ్ జిమ్మీ ఉసో నడుచుకుంటూ వస్తున్నారన్నమాట. సో చాలా హ్యాపీగా వస్తున్నారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో ఫైనల్లీ మన జిమ్మీ ఉసో, రోమన్ రైన్స్ అయితే రీయూనైట్ అయిపోయినారు.
అండ్ వీళ్ళిద్దరు కలిసినప్పుడు మైకెల్ కోల్ ఒక మాట చెప్పినారన్నమాట. అదేంటంటే ఒరిజినల్ బ్లడ్ లైన్ ఇప్పుడు కలిసిపోయింది. రీయూనియన్ జరిగిందన్నట్టుగా మైకెల్ కోల్ చెప్పినారు. అండ్ ఇంకా ఒరిజినల్ బ్లడ్ లైన్ మెంబర్స్ అందరూ రాలేరు. సో ఒక టైప్‌లో మన మైకెల్ కోల్ టీజ్ అయితే చేసినారు. తొందరలోనే వీళ్ళు రీయూనైట్ అయిపోతారని. ఎవరు ఓల్డ్ బ్లడ్ లైన్ మెంబర్స్ అందరూ. సో ఒక టైప్‌లో టీజ్ అయితే జరిగింది. మనకి కొన్ని రూమర్స్ ఉండే. సో ఏమని మనకి ఒరిజినల్ బ్లడ్ లైన్ అంటే ఓల్డ్ బ్లడ్ లైన్ మెంబర్స్ ఇప్పుడే తొందరగా కలవకపోవచ్చని అండ్ ప్రెజెంట్ మైకెల్ కోల్ టీజ్ చేసినారు. సో మేబీ అంత మంచిగుంటే ఒరిజినల్ బ్లడ్ లైన్ మెంబర్స్, ఓల్డ్ బ్లడ్ లైన్ మెంబర్స్, యూసోస్ అండ్ రోమన్ రెయిన్స్ తొందరలోనే కలవచ్చు. అండ్ ఇప్పుడు రోమన్ రెయిన్స్, జిమ్మీ ఊసో కలిసిపోయినారు. అండ్ ఇంకొకరు జే ఊసో రావాలి. సో జే ఊసో, సామీ జైన్ కూడా కలిసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఒక టైప్‌లో టీజ్ అయితే జరిగింది. తొందరలోనే వాళ్ళు కలిసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన జే ఊసో గురించి. సో జే ఊసో బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లోనైతే అటెండ్ అయినారన్నమాట. సో నేను మార్నింగ్ అంటే నైటే అప్డేట్ చేసినాను మన జే ఊసో బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో వస్తున్నారని. సో మీరు ఎవరైతే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేసినారో మీకు అందరికీ తెలిసే ఉంటది మన జే ఊసో బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో వస్తున్నారని. అండ్ ప్రెజెంట్ మన జే ఊసో, మన జిమ్మీ ఊసో రిటర్న్ పైన రియాక్షన్ అయితే ఇచ్చేసినారన్నమాట ఇన్‌స్టాగ్రామ్‌లో. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఒక షాకింగ్ ఎమోజి అయితే పెట్టినారు. అండ్ అంతేకాకుండా ఇంకా కొన్ని స్టోరీస్ అయితే పెట్టినారు. అండ్ మన నవమితో కలిసి ఫోటో దిగినారు. అండ్ ఆ ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసినారు. అండ్ నెక్స్ట్ మాట్లాడడం బ్రాండీ రోడ్స్ గురించి. సో కోడీ రోడ్స్ వాళ్ళ వైఫ్ కూడా బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌కి అయితే వచ్చిందన్నమాట. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. మన రోమన్ రెయిన్స్ ఎంట్రీ అయ్యేటప్పుడు రోమన్ రెయిన్స్‌కి ఒక టైప్‌లో అక్నాలెడ్జ్ అయితే చేసిందన్నమాట. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. వి ద వన్స్ సైన్ అయితే చూపించింది బ్రాండీ రోడ్స్. సో మన రోమన్ రెయిన్స్‌కి ఈ టైప్‌లో ఎప్పుడు అక్నాలెడ్జ్ చేయలేదు. సో కోడీ రోడ్స్ వైఫ్ ఇలా ఎప్పుడు చేయలేదు. అండ్ కోడీ రోడ్స్, రోమన్ రెయిన్స్ ఎనిమీస్‌గా ఉండే. అండ్ ఇప్పుడు ఫ్రెండ్స్‌గా మారిపోయినారు. యాస్ ఎ టాగ్ టీమ్ పార్ట్నర్స్‌లా మారిపోయినారు. అందుకనే బ్రాండీ రోడ్స్ ఒక టైప్‌లో రోమన్ రెయిన్స్‌కి అక్నాలెడ్జ్ చేసిందన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డ్రూ మ్యాకెంటైర్ గురించి. సో డ్రూ మ్యాకెంటైర్‌కి ఇంజ్యూరీ అయినట్టుగా తెలుస్తుంది. సో ఈరోజు మన డ్రూ మ్యాకెంటైర్‌కి చాలా రక్తం వచ్చింది కదా! అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత డ్రూ మ్యాకెంటైర్‌కి 16 కుట్లు పడ్డాయని అప్డేట్ అయితే వచ్చింది. సో 16 కుట్లంట. 16 కుట్లంటే మామూలు విషయం కాదు. అంత రక్తం వచ్చిన మన డ్రూ మ్యాకెంటైర్ కిరాక్‌గా ఫైట్ చేసినారు. అండ్ సీఎం పంక్ కూడా కిరాక్‌గా ఫైట్ చేసినారు. అండ్ ఇంత రక్తం వచ్చినా గానీ మన సీఎం పంక్ అండ్ డ్రూ మ్యాకెంటైర్ ఎక్కడ కూడా తగ్గలేదు. చాలా కిరాక్‌గా ఫైట్ చేసినారు. అండ్ ఈ మ్యాచ్‌ని ఒక మెయిన్ ఈవెంట్ మ్యాచ్‌లా ఫైట్ చేసినారన్నమాట. సో ఇప్పుడు మనకి బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో ఒకవేళ సర్ప్రైజ్ రిటర్న్స్ లేకపోయుంటే కంపల్సరీగా ఈ మ్యాచే మనకి మెయిన్ ఈవెంట్‌లో చూడడానికి దొరుకుండేది. ఆ లెవెల్‌లో ప్లే అవుట్ అయిపోయింది. అండ్ ఆ రేంజ్‌లో ఫైట్ చేసినారు మన డ్రూ మ్యాకెంటైర్ అండ్ సీఎం పంక్. సో డ్రూ మ్యాకెంటైర్‌కి 16 కుట్లయితే పడ్డాయంట. అండ్ ఇప్పుడు మేబీ డ్రూ మ్యాకెంటైర్ కొంచెం బ్రేక్‌లో వెళ్ళొచ్చని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు బ్రేక్‌లో వెళ్తేనే మంచిది. ఎందుకంటే ఇప్పుడు డ్రూ మ్యాకెంటైర్‌కి కొంచెం సపోర్ట్ అనేది వచ్చింది. అండ్ ఇంతకుముందు అంటే సపోర్ట్ ఉంది. కాకపోతే చాలామంది ఫ్యాన్స్ హేట్ చేసినారు కదా! సీఎం పంక్ ఫ్యూల్‌లో వచ్చినప్పుడు. సో ఇప్పుడు కొంచెం బ్రేక్ తీసుకుంటే మంచిదని చాలామంది ఫ్యాన్స్ అయితే అంటున్నారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన జిమ్మీ ఊసో గురించి. సో మన జిమ్మీ ఊసో ఈరోజు బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో రిటర్న్ చేసినారు కదా! అండ్ మన జిమ్మీ ఊసో రింగ్ కింది నుండి వచ్చినారన్నమాట. సో రింగ్ కింద నుండి వచ్చి అంటే తమ టొంగలో పైన అటాక్ చేసినారు. అండ్ ఆ వీడియోనైతే రిలీజ్ అయిపోయింది సోషల్ మీడియాలో. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి మన జిమ్మీ ఊసో రింగ్ కింద నుండి ఎలా వస్తున్నారో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రాక్ గురించి. సో రాక్ ఈరోజు బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో వచ్చినారు. అండ్ ఒక మెసేజ్ అయితే సెండ్ చేసినారు. అండ్ దాని గురించి మాట్లాడే ముందు ఇంకొక దాని గురించి మాట్లాడదాం. సో రాక్ బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ అయితే వెళ్ళారన్నమాట. సో ఈ లైవ్‌లో ఏం మాట్లాడినారంటే సో అంటే చాలా గందరగోళం జరుగుతుంది. సో ఇప్పుడు నేనొచ్చేసినాను. రాక్ మీ ముందుకొచ్చేసినాడు. అండ్ ఇప్పుడు చూడండి ఫ్యాన్స్ ఎంత హ్యాపీ ఉన్నారో. సో నేనొచ్చినప్పుడు నా థీమ్ సాంగ్ ప్లే అయిపోయినప్పుడు ఫ్యాన్స్ అందరూ ఎలక్ట్రిఫై అయిపోయినారు. సో ఇంతకుముందు ఏ విధంగా ఉండే అండ్ నేనొచ్చిన తర్వాత ఏ విధంగా ఉందని మన రాక్ అయితే చెప్పినారు. అండ్ అంతేకాకుండా బ్యాక్ స్టేజ్‌లో నడుచుకుంటూ వెళ్తుండగా అక్కడ కొన్ని ఫోటోస్ కనిపించినాయి. మన స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్‌ది అండ్ జాన్ సీనాది అండ్ కోడీ రోడ్స్ వాళ్ళ ఫాదర్‌వి. సో కొన్ని ఫోటోస్ కనిపించినాయి. అండ్ మన స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్, జాన్ సీనాకి కొంచెం ఎక్కిరించేసినారు. అండ్ అక్కడ మన కోడీ రోడ్స్ వల్ల ఫాదర్ ఫోటో కూడా ఉంది. అండ్ ఆ ఫోటోని చూసి మన రాక్ ఏమన్నారంటే ఐ లవ్ యూ అని చెప్పేసినారు. నిన్నెప్పటికీ ప్రేమిస్తాను. నువ్వంటే నాకు ఇష్టం అని రాక్ అయితే అన్నారు. అండ్ దాని తర్వాత రాక్ ఏమన్నారంటే నీ కొడుకు కోడీ రోడ్స్ అంటే నాకు ఇష్టం లేదు. అతన్ని నేను ఎప్పుడు హేట్ చేస్తా అని చెప్పినాడు. అండ్ ఇప్పుడు ఒక టైప్‌లో రాకు కోడీ రోడ్స్ పైన కోపంగా ఉన్నారు. అండ్ హేట్ చూపిస్తున్నారు. అండ్ మీరు ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత మన డబ్ల్యూడబ్ల్యూఈ సోషల్ మీడియాలో అంటే యూట్యూబ్‌లో ఒక వీడియోనైతే అప్లోడ్ చేసింది. మన రాక్ రిటర్న్ చేసిన వీడియోని. అండ్ ఆ వీడియోకి టైటిల్ ఏమని వచ్చిందంటే
రాక్ బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో రిటర్న్ చేసినారు. అండ్ మన రాక్ అంటే కంటిన్యూగా రోమన్ రైన్స్నే చూస్తున్నాడు అన్నట్టుగా టైటిల్ అయితే ఇచ్చింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ ఇప్పుడు రాక్ రోమన్ రైన్స్ వైపు కోపంగా చూస్తున్నారంటే దాని అర్థమైంది డబ్ల్యూడబ్ల్యూఈ ఒక టైప్లో టీజ్ అయితే చేస్తుంది. రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ రెస్ల్మేనియా 41లో జరుగుతుందని. అండ్ ఇప్పుడు కోడీ రోడ్స్ కూడా ఉన్నారు కదా అంటే సో ఇప్పుడు రాక్ రోమన్ రైన్స్ పైన కోపంగా ఉన్నారంటే సో ఆ కోపం ఊరికే పోదు కదా, కంపల్సరీగా మ్యాచ్ అయితే జరుగుతుంది. సో డబ్ల్యూడబ్ల్యూఈ అయితే టీజ్ చేసింది రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరుగుతుందని. అండ్ మన రాక్ ఏమన్నారు, కోడీ రోడ్స్ నేను నిన్ను ఎప్పుడు హేట్ చేస్తా అని రాక్ చెప్పినారు. సో ఇప్పుడు రాక్ మనసులో రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరుగుతుందని ఒక హింట్ ఇచ్చినారు. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఏం చేస్తుంది, రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరుగుతుందని ఒక టైప్లో టీజ్ అయితే చేసింది. అండ్ మళ్ళీ మన రాక్ బ్యాడ్ బ్లడ్లో వచ్చినప్పుడు ఏమన్నారు, 1 2 3 అని కౌంట్ చేసినారు కదా, ఫింగర్స్ చూపించినారు కదా. సో 3 చూపించినారు. సో ఆ 3 అంటే అర్థం ఏంది, సో ఇప్పుడు పిన్ కౌంట్ చేస్తే మనకి 1 2 3 అవుతుంది కదా. సో ఆ పిన్ కౌంట్ చేసి కోడీ రోడ్స్ని ఓడిస్తారనా, లేదంటే రోమన్ రైన్స్ని ఓడిస్తారనా, లేదంటే మన రాక్ వచ్చి ఇద్దరిని చూసినారు అంటే అక్కడ రింగ్లో ఇద్దరు ఉన్నారు కదా, రోమన్ రైన్స్ కోడీ రోడ్స్ ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళిద్దరిని కూడా క్లియర్గా చూసినారు. కాకపోతే మన డబ్ల్యూడబ్ల్యూఈ అయితే రోమన్ రైన్స్ని చూసినట్టుగా అంటే టైటిల్ అయితే ఇచ్చిందన్నమాట. సో ఇప్పుడు మన రాక్ ఇద్దరికి చూసినారు అండ్ ఇద్దరిని కోపంగా చూసినారు అండ్ 3 కౌంట్ చేసినారంటే దాని అర్థమైంది మేబీ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అయినా అవ్వచ్చని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు మీరేమంటారు, అంటే ఇప్పుడు ఈ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరిగితే బాగుంటుందా, రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మధ్య ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరిగితే బాగుంటుందా, లేదంటే సింగిల్స్ మ్యాచ్ జరిగితే బాగుంటుందా, రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ కావచ్చు, లేదంటే రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ కావచ్చు, మీరే మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారు? సో మన డబ్ల్యూడబ్ల్యూఈ రకరకాలుగా టీజ్ అయితే చేస్తుంది. బట్ మన రాక్ అయితే కోడీ రోడ్స్ని హేట్ చేస్తున్నారు అండ్ క్లియర్గా కూడా చెప్పినారు నేను నీకోసం వస్తా అని. బట్ ఇప్పుడు స్టోరీ లైన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. సో మన రాక్ ఇద్దరి పైన కోపం చూపిస్తున్నారు, కోడీ రోడ్స్ పైన అండ్ రోమన్ రైన్స్ పైన. మేబీ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరిగినా జరగచ్చని రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ మీరేమంటారు? అండ్ ఇవన్నీ రూమర్స్ మాత్రమే, ఒక క్లియర్ కట్ అప్డేట్ అయితే ఏమీ రాలేదు. సో అప్డేట్ వస్తే మీకు వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాను. సో మరి మీరేమంటారు, మీకు ఏమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కంపల్సరీ కామెంట్లో అడగండి, లేదంటే డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే చేయండి.